వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 400కు పైగా ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారా? రిజర్వేషన్లు రద్దు చేస్తారా? రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులర్ అనే పదం తొలగించబడుతుందా? అవుననే అంటున్నాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బరాబరుగా ఈసారి బీజేపీ గవర్నమెంట్ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, గతంలో సవరణలు చేశాం, ఈసారి సమూలంగా మార్చేస్తాం, ఈసారి మార్చేసి సెక్యులర్ పదం కూడా తొలగిస్తాం, అలాగే సమూల మార్పులు చేసి రిజర్వేషన్లో కూడా కోత పెడతాం, అందరికీ ఆమోదయోగ్యంగా లేకపోతే అందరి ఒకే తాటి కింద తెస్తామంటూ అరవింద్ కామెంట్ చేశాడు. నిజంగా ఈసారి కనుక బీజేపీకి 400 సీట్లు వస్తే ఈ పరిణామమే జరిగే అవకాశం ఉంది. ఒకసారి ధర్మపురి అరవింద్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. మీ ఇష్టమే, పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. ఇవి అరవింద్ గారు చెప్పిన మాటలు. నిజంగా ఈసారి టార్గెట్ కూడా బీజేపీ టార్గెట్ కానీ ఎన్డీఏ టార్గెట్ కానీ మోడీ గారి అమిత్ షా గారి టార్గెట్ కూడా ఇదే, 400 సీట్స్ కూడా. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలన్నా, రాజ్యాంగాన్ని పీఠికను కానీ సవరించాలన్నా పార్లమెంట్లో 1/3 మెజారిటీ ఉండాలి. అంటే దాదాపు 400 పైగా సీట్లు వారికి వచ్చి ఉండాలి. అప్పుడే అది రాజ్యాంగ సవరణ చేయడం కానీ రాజ్యాంగాన్ని మార్చడం కానీ అది వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అదే. బీజేపీ యొక్క టార్గెట్ ఏంటంటే 400 సీట్స్ కొట్టడం. దీంట్లో ముమ్మర ప్రయత్నం చేస్తుంది. నార్త్లో వాళ్ళకి బలం ఉంది, కానీ సౌత్లో కూడా బలం పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రైస్తవ సమాజం ఒక్కసారి ఆలోచించారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చిన, సెక్యులర్ మార్చిన, రిజర్వేషన్లు రద్దు చేసిన క్రైస్తవులకు ముస్లింలకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చే అవకాశం ఉంటుంది. క్రైస్తవులు ముస్లింలు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు బీజేపీ కానీ లేకపోతే హిందూ వాదులు కానీ దీన్ని హిందూ దేశంగా చేయాలని ఆలోచిస్తున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసివేయాలనేది వారి యొక్క ఆలోచన. మరి ఖచ్చితంగా ఈసారి కనుక అధికారంలోకి వచ్చి 400 పైగా సీట్లు వస్తే కనుక దేశంలో సమూల మార్పులు జరుగుతాయి. సమూల మార్పులు, కొత్త బిల్లులు వస్తాయి. క్రిస్టియానిటీ పైన తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. ముస్లిం మైనారిటీల పైన తీవ్రమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటి గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ క్రైస్తవ సమాజం మీరు ఓటు వేయాలనుకుంటే మీ మదిలో ఇటువంటి అంశాలను ఒకసారి కూడా మీ గుర్తు తెచ్చుకొని మీ ఓటును వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే భారతదేశం రాజ్యాంగం మార్చడం అంత ఈజీ కాదు. 400 సీట్లు రావాలి. అయితే 400 సీట్లు బీజేపీకి వస్తున్నాయా, ఎన్డీఏకి వస్తున్నాయా అనేది ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఆ బంపర్ మెజారిటీ రావద్దని కూడా క్రైస్తవ సమాజం ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈసారి కూడా బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కేంద్రంలో ఫామ్ చేస్తుందని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఫామ్ చేస్తే చేయనివ్వండి, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాజ్యాంగాన్ని మారుస్తాం, లేకపోతే రాజ్యాంగ పీఠికను మారుస్తాం, సెక్యులర్ అనే పదాన్ని తీరుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం. ఇవన్నీ చాలా వర్గాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గురించి మీరు ఆలోచించి మీ ఓటును వేయమని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.